గత 5 ఏళ్లలో హామీని అమలు చేయని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రుణమాఫీని అమలు చేసిన తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత వరంగల్లో భారీ బహిరంగ సభ పెడతామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత తెలంగాణ టూర్పై క్లారిటీ వస్తుందని చెప్పారు. అసెంబ్లీలో చర్చించాక రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 7,500 కోట్ల పాత బాకీ, అది 7,562 కోట్లు రైతు బంధుకు ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. మేము ఇంకా రైతు భరోసా విధి విధానాలే ఇంకా నిర్ణయం కాలే. మిమ్మల్ని అందరితో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలి. ఇప్పుడు రైతులతోటి మాట్లాడుతున్నాం, రైతు సంఘాలతోటి మాట్లాడుతున్నాం, తీరా మేధావులతోటి మీతోటి కూడా మాట్లాడాలి. దాన్ని ఏ రకంగా చేయాలో చెప్పిన తర్వాత దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పుడు ఇది మాట ప్రకారంగా రాహుల్ గాంధీ గారి వాగ్దానం, ముఖ్యమంత్రి గారి యొక్క సాక్షాత్తు ప్రకటన ఉంది కాబట్టి అర్జెంటుగా రుణమాఫీ చేస్తున్నాము. రైతు భరోసా విధి విధానాలు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పాత పద్ధతిలోనే జరుగుతుంది. పాత పద్ధతిలో కూడా ఈ ఆహార భద్రత కార్డు ద్వారాగానే కుటుంబ నియంత్రణ జరిగింది. కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు వల్లే జరుగుద్ది. ఏ డేటా లేదు. అప్పుడు అవైలబిలిటీ డేటా రాసుకున్నారు. అవైలబిలిటీ డేటా ఏం పెట్టి చేశారు రఘునందన్ రావు గారు అన్న, రేషన్ కార్డే ఆధారం అండి కుటుంబం నిర్ధారణకి అన్నారు. దాంతో కుటుంబ నిర్ధారణ జరుగుద్ది. కుటుంబ నిర్ధారణ కార్డు ఆహార భద్రత కార్డు లేనటువంటి నా బోటోడు నీ బోటోడు ఉంటే పాస్బుక్ ద్వారా మేము నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబాన్ని నిర్ధారించుకొని ఆ కుటుంబంలో ఉన్న 2 లక్షలు కూడా మేము రుణమాఫీ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.